డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. సబ్బాతు ఆరాధకుల దుర్బోధలు ఏమిటి? సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు శనివారమే ఆరాధన ఎందుకు చేస్తారు? సబ్బాతు ఆరాధకుల చరిత్ర ఏమిటి? అసలు విశ్రాంతి దినం శనివారమా ఆదివారమా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. సబ్బాతు ఆరాధకుల ముఖ్యమైన దుర్బోధ ఏమిటంటే, క్రైస్తవులు పాత నిబంధనలో ఉన్న విశ్రాంతి దినమైన సబ్బాతు దినాన్ని పాటించాలి అని బోధిస్తారు. సబ్బాతు దినం అనగా శనివారము అని అర్థము. నిర్గమకాండము 20వ అధ్యాయంలో మోషేకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో విశ్రాంతి దినము పాటించాలి అనేది 4వ ఆజ్ఞ. ఈ విశ్రాంతి దినము శనివారము వస్తుంది. కావున క్రైస్తవులందరూ శనివారాన్నే విశ్రాంతి దినంగా పాటించాలి అని సబ్బాతు ఆరాధకులు అనగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు దుర్బోధలు చేస్తుంటారు. కానీ సబ్బాతు దినమైన శనివారం పాటించమని దేవుడు ఇజ్రాయేలుకు మాత్రమే ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే ఐగుప్తు దాస్యము నుండి విడిపింపబడిన దానికి గుర్తుగా వారంలో చివరి దినమైన శనివారాన్ని విశ్రాంతి దినంగా ఇజ్రాయేలీయులు ఆచరిస్తారు. కానీ క్రైస్తవులకు శనివారం విశ్రాంతి దినంగా ఆచరించమని దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు. ఎందుకంటే హెబ్రీయులు 2వ అధ్యాయము 15వ వచనం, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఈ లేఖనం ప్రకారం మరణ దాస్యము నుండి విడుదలైనందుకు క్రైస్తవులంతా క్రీస్తు పునరుద్ధాన దినమైన ఆదివారాన్నే ఆచరించాలి. అదే ఇజ్రాయేలు అయితే ఐగుప్తు దాస్యం నుండి విడుదల అయ్యారు కాబట్టి విశ్రాంతి దినాన్ని శనివారంగా ఆచరించాలి. కానీ క్రైస్తవులు ఆదివారమే ఆచరించాలి. అందుకే ఆదిమ అపోస్తలులు కూడా ఆదివారమే ముఖ్యమైన కార్యాలు చేపట్టి పరిశుద్ధుల సంఘంగా కూడుకోవడం జరిగింది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనంలో ఆదివారమున మేము రొట్టె విరుచుటకును కూడినప్పుడు, మరియు మొదటి కొరింథీయులు 16వ అధ్యాయము 2వ వచనంలో ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలనని, మరియు ప్రకటన 1:10లో ప్రభు దినమందు ఆత్మవశుడినై ఉండగా అనగా యోహాను ప్రకటన గ్రంథం వ్రాయడం మొదలుపెట్టిందే ప్రభు దినమైన ఆదివారము. కావున ఆదిమ అపోస్తులు పరిశుద్ధుల సంఘంగా కూడింది ఆదివారమే. దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీక్షకులు ఈ వీడియోను తప్పకుండా చూడండి. మీకు మరింత జ్ఞానం ఈ వీడియోలో లభిస్తుంది. కానీ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు లేఖనాలకు విరుద్ధంగా శనివారమే చేయాలి అని దుర్బోధలు చేస్తుంటారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది శనివారాన్ని విశ్రాంతి దినంగా ఆచరించేవారున్నారు. ఇటువంటి దుర్బోధలు ఆదిమ అపోస్తుల కాలంలోనే ప్రారంభం అయ్యింది. ఆది సంఘానికి యూదులు అనేక ఇబ్బందులు పెట్టారు. మోషే ధర్మశాస్త్రం పాటించమని, సున్నతి లేకపోతే రక్షణ లేదని ఆదిమ అపోస్తులను యూదులు అనేక హింసలకు గురి చేశారు. ఆ తరువాత రోమన్ క్యాథలిక్ యుగం వచ్చిన తరువాత శనివారాన్ని ఆచరించే వారందరూ కొనుమరుగైపోయారు. మరీ ముఖ్యంగా క్రీస్తు శకం 321లో రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ I వచ్చాక ఆదివారం రోజున విశ్రాంతి తీసుకోవాలి అని స్పష్టమైన ఆజ్ఞ జారీ చేశాడు. ఆ రోజున ఎటువంటి వ్యాపారాలు కానీ వర్క్షాపులు కానీ నిర్వహించకూడదని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా కాన్స్టంటైన్ I ఆదివారాన్ని రోమా సామ్రాజ్యానికి అధికారిక విశ్రాంతి దినంగా సెలవు దినంగా నిర్ణయించాడు. దీన్ని బట్టి సబ్బాతు ఆరాధకులైన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు ఆదివారం పెట్టింది రోమన్లు అని విమర్శిస్తారు. కానీ కాన్స్టంటైన్ I ఆదివారాన్ని విశ్రాంతి దినంగా అధికారికంగా ప్రకటించక ముందే ఈ లేఖనాల ప్రకారం ఆదిమ అపోస్తులు ఆదివారం రోజున పరిశుద్ధుల సంఘంగా కూడారు. అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ఆదిమ సంఘం ఆదివారం ఆచరించారు. రోమన్ చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ I వచ్చింది మాత్రం 4వ శతాబ్దంలో. ఈ మధ్యలో సుమారు 3 శతాబ్దాలు గ్యాప్ ఉన్నది. కావున సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు విమర్శించడంలో అర్థం లేదు. ఆదివారాన్ని రోమన్లు తీసుకురాలేదు. ఆదిమ అపోస్తులు దేవుని ఆజ్ఞ మేరకు తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ దినం ప్రభు దినమైన పునరుద్ధాన దినం.
ఈ విధంగా శనివారాన్ని పూజించే వారందరూ రోమన్ల కాలంలో కొనుమరుగైపోయారు. ఆ తరువాత క్రీస్తు శకం 1527లో ఆండ్రియాస్ ఫిషర్ మరియు వస్వైడ్ గ్లైట్ అనే ఇద్దరు అనాబాప్టిస్ట్ అనే శాఖను స్థాపించి మళ్ళీ సబ్బాతు దినాన్ని ఆచరించమని విస్తృతంగా ప్రచారం చేసి అమలులోనికి తీసుకుని వచ్చారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా శనివారాన్ని ఆరాధించే శాఖలు 500 శాఖలు తయారయ్యాయి. ఈ 500 శాఖలలో అత్యంత బలంగా విస్తరించిన శాఖ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ శాఖ. ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ శాఖ క్రీస్తు శకం 1863లో స్థాపించబడింది. ఎలెన్ జీ వైట్ అనే స్త్రీ ఈ శాఖను స్థాపించింది. ఈమె నాకు ప్రవచన వరం ఉన్నదని, నేను ప్రవక్తనని ప్రకటించుకునేది. ఈమెకు ఒకసారి దర్శనంలో పరలోకంలో ఉన్న మందసాన్ని చూశానని, ఆ మందసం లోపల ఉన్న 10 ఆజ్ఞలు గల రాతి పలకలలో 4వ ఆజ్ఞ అయిన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అనే ఆజ్ఞ ప్రకాశవంతంగా నాకు కనిపించిందని, అందుకే విశ్రాంతి దినమైన శనివారం పాటించాలి అని ఈమె బోధించడం ప్రారంభించింది. కానీ ఈమె చెప్పిన దర్శనం అబద్ధం. ఈమె ఒక అబద్ధ ప్రవక్తి. ఈమె చెప్పిన దుర్బోధనలనే ఇప్పటికీ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు బోధించి క్రైస్తవ సంఘాలను గలిబిలి చేస్తున్నారు. ఇప్పుడు వీరు చేసే మిగతా దుర్బోధలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. కావున వీక్షకులు ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. 1. మోషే ధర్మశాస్త్రం వేరు, దేవుని ధర్మశాస్త్రం వేరు. మోషే ధర్మశాస్త్రం మాత్రమే కొట్టివేయబడింది కానీ దేవుని ధర్మశాస్త్రం కాదు అని వీరు బోధిస్తారు. కానీ ధర్మశాస్త్రాలు 2-3 లేవు, ఒకటే ధర్మశాస్త్రం. నెహమ్యా 10వ అధ్యాయము 28వ వచనం. మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు. ఈ లేఖనములో మోషే ధర్మశాస్త్రం వేరు, దేవుని ధర్మశాస్త్రం వేరు కాదు. మోషే చేత నియమించిన దేవుని ధర్మశాస్త్రం అని వ్రాయబడింది. అంటే దేవుడే మోషే చేత వ్రాయించాడు. అది ఒక్క ధర్మశాస్త్రమే. ఈ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు నెరవేర్చాక దీన్ని కొట్టివేశాడు. కావున కొట్టివేసిన ధర్మశాస్త్రంతో మనకింకా పని లేదు. ఇప్పుడు క్రీస్తు బోధలు ఆదిమ అపోస్తుల పునాదులపై సంఘం కట్టబడాలి. 2. దేవుడు విశ్రాంతి దినాన్ని నిత్య నిబంధన అని, నిత్య కట్టడ అని బైబిల్లో వ్రాయించాడు. మరి మీరెందుకు నిత్యము ఆచరించట్లేదని బోధిస్తారు? కానీ నిత్యము అంటే ధర్మశాస్త్రము ఉన్నంత వరకు. ఆ ధర్మశాస్త్రం ఉన్నంత వరకు విశ్రాంతి దినమైన శనివారాన్ని మనం ఆచరించాలి. కానీ క్రీస్తు బలియాగంతో ఆ ధర్మశాస్త్రం నెరవేర్చబడి కొట్టివేయబడింది. కావున విశ్రాంతి దినం పాటించనవసరం లేదు. అలాగైతే నిత్య నిబంధనగా విశ్రాంతి దినమే కాదు, పస్కా పశువును వధించడం, పులిన రొట్టు పండుగలు చేయడం, దీపము నిత్యము వెలిగించాలి అని, యాజకుడు బలిపీఠం మీద నిత్యము దహించాలి అని, సున్నతి పొందాలి అని, తరతరములకు నిత్యమైన కట్టడగా దేవుడు ఇవన్నీ చేయమని ఆజ్ఞాపించాడు. ఇవన్నీ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు చేయరు కానీ శనివారాన్ని మాత్రం నిత్యమైన కట్టడ అని బోధిస్తారు. కానీ ఇవన్నీ క్రీస్తు బలియాగంతో నెరవేర్చబడ్డాయి. కావున ఇప్పుడు మనం ఇవన్నీ పాటించనవసరం లేదు. 3. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పౌలు ఏం చెప్పినా మేము నమ్మము. పౌలు తన సొంత జ్ఞానంతో డబ్బు ఆశించి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా రాశాడని బోధిస్తారు. కానీ వీరు చెప్పేవి అబద్ధాలు. పౌలు డబ్బు ఆశించి వ్యతిరేకంగా వ్రాయలేదు. దేవుడు చెప్పినవే పౌలు రాశాడు. ఎందుకంటే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేళ్ల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఈ లేఖనం ప్రకారం పౌలును దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు చెప్పిన మాటలనే పౌలు రాశాడు. కావున డబ్బు ఆశించి పౌలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వ్రాయలేదు. 4. బైబిల్ అంతటిలో అన్యజనుల కోసం దేవుడు ఏ నిబంధన చెయ్యలేదు. ఆఖరికి క్రొత్త నిబంధన కూడా ఇజ్రాయేలుకే అని ఈ లేఖనం చూపిస్తారు. ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఈ లేఖనాన్ని చూపించి క్రొత్త నిబంధన కూడా ఇజ్రాయేలులకే, అన్యజనులకు క్రొత్త నిబంధన లేదు. కావున మనమందరం ఇజ్రాయేల్లో కలిసిపోవాలి అని బోధిస్తారు. కానీ
బైబిల్ ప్రకారం క్రొత్త నిబంధన కేవలం ఇజ్రాయేలులకే కాదు, భూమి మీద సమస్త జనులకు క్రొత్త నిబంధన ఇవ్వబడింది. ఎందుకంటే హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం, ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూ జంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేసేదను. ఈ లేఖనములో కనిపిస్తున్న భూ జంతువులు, ఆకాశ పక్షులు, నేలను ప్రాకు జంతువులు ఎవరంటే అన్యులు. కావున దేవుడు ఇజ్రాయేలుతో పాటు అన్యులతో కూడా నిబంధన చేశాడు. కావున క్రొత్త నిబంధన సమస్త జనులకు సంబంధించినది. 5. ధర్మశాస్త్రం కొట్టివేయబడితే మరి దశమ భాగాలు ఎందుకు ధర్మశాస్త్ర ప్రకారం తీసుకుంటున్నారు అని బోధిస్తారు. కానీ బైబిల్ ప్రకారం దశమ భాగం అనేది మోషే ధర్మశాస్త్రంలో మాత్రమే దేవుడు మొదటిగా వ్రాయించలేదు. ఆదికాండము 14:20లో ఉన్న మెల్కీసెదెకు క్రమం చెప్పున దశమ భాగం తీసుకుంటున్నాము. ధర్మశాస్త్రం కంటే ముందే అబ్రహాము మెల్కీసెదెకుకు దశమ భాగం ఇచ్చాడు. కావున ఇప్పుడు మనం ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు క్రమం చెప్పునే దశమ భాగం తీసుకుంటున్నాము. ఇప్పుడు మనకు ధర్మశాస్త్రం కాదు, మెల్కీసెదెకు అయిన యేసుక్రీస్తు క్రమంలో మనం నడవాలి. 6. నిబంధన అంటే రక్తం. కావున పాత నిబంధన అంటే పశువుల రక్తం, క్రొత్త నిబంధన అంటే క్రీస్తు రక్తం అని బోధిస్తారు. కానీ బైబిల్ ప్రకారం నిబంధన అంటే రక్తం కాదు. నిబంధన అంటే ఒడంబడిక, ఒప్పందం అని అర్థము. ఆ నిబంధనను ప్రతిష్ఠించడానికి రక్తం కావాలి. అందుకే యేసుక్రీస్తు ఆయన శిలువ రక్తంతో నిబంధన చేశాడు. అలాగే రక్తమే నిబంధన కాదు. లూకా 22వ అధ్యాయము 20వ వచనం, నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఈ లేఖనం ప్రకారం నిబంధన అనేది రక్తంతో యేసుక్రీస్తు చేశాడు. అలాగని రక్తమే నిబంధన కాదు. 7. ధర్మశాస్త్రాలు 3. 1 కర్మకాండల ధర్మశాస్త్రం, 2 సామాజిక ధర్మశాస్త్రం, 3 నీతి ధర్మశాస్త్రం. ఇందులో కర్మకాండల ధర్మశాస్త్రం మాత్రమే కొట్టివేయబడిందని బోధిస్తారు. కానీ బైబిల్ ప్రకారం ధర్మశాస్త్రం ఒక్కటే. బైబిల్ ఎక్కడా కూడా ధర్మశాస్త్రాలు అని వ్రాయబడలేదు. ఏకవచనంలో ధర్మశాస్త్రం అని మాత్రమే వ్రాయబడింది. ఈ 3 కలిపి ఒక ధర్మశాస్త్రమే. దేవుడు విడివిడిగా కొట్టివేయలేదు. అంతా ఒకటే ధర్మశాస్త్రం. ఒకే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా దేవుడు కొట్టివేశాడు. ఈ విధంగా సబ్బాతు ఆరాధికులు అనేకమైన దుర్బోధలు మరెన్నో బోధిస్తున్నారు. వీరిని నమ్మకండి. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి దూరంగా ఉండండి. సబ్బాతు దినమైన శనివారాన్ని విశ్రాంతి దినంగా ఆచరించకండి. ప్రభు దినమైన పునరుద్ధాన దినమైన ఆదివారాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.